మొన్న ఇప్పుడు హైదరాబాద్‌లో అయితే మొన్న ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఎలా జరిగాయి అసలు ఇక్కడ? మొన్న మాధవీలత కూడా చాలా మంది ముట్టడించారు. చాలా ఘటనలైతే చోటు చేసుకున్నాయి. ఎలా ఉంది అసలు ఓల్డ్ సిటీలో? ఓల్డ్ సిటీలో చాలా ఘోరంగా ఉంది ఎంఐఎం పార్టీది. మాధవీలత చేసింది చాలా మంచిది. ఆమె వచ్చినందుకు చాలా ఎంఐఎం పార్టీ చాలా భయపడుతున్నది. ఆమె వచ్చి గల్లీ గల్లీ తిరిగి అందరికీ మంచిగా చేసి చెప్పుదామంటే ఎంఐఎం పార్టీ అడ్డుకుంటున్నది. అసదుద్దీన్ ఓవైసీకి చాలా భయం చుట్టుకున్నది. ఇప్పుడు మాధవీలత వచ్చినప్పటి సంది గల్లీ గల్లీ తిరుగుతున్నాడు, ఓట్లకు ఓటేయమని అడుగుతున్నాడు వాళ్ళ ముస్లిమ్స్లను. ఎవరు బయటికి వస్తలేరు వాళ్ళు కూడా ఓటేయడానికి. మొన్న పర్సంటేజ్ కూడా చాలా తక్కువ అయింది. మనోళ్ళు కూడా చాలా ఓటు తక్కువ వేశారు భయపడి. ఓటు ఎండను చూసి కూడా ఎండ భయంతో కూడా రాలేదు బయటికి. మాధవీలతకు పర్సంటేజ్ పెరిగి ఉంటే మాధవీలతకు కొద్దిగా ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పటికి కూడా మంచిగానే టఫ్ ఫైట్ ఇచ్చింది. ఆ టఫ్ ఫైట్కే భయపడి మంచిగా భయపడిపోయిందని మేము అనుకుంటున్నాం. అంటే మొన్న ఏదైతే వాళ్ళ బురకాలు ఏవైతే ఉన్నాయో తీసేసినందుకు తన మీద కేసు బుక్ చేశారు. అది ఎలా చూస్తా ఉన్నారు అసలు? అది చాలా తప్పు. ఆడ మనిషి బురకా తీసింది, మగ మనిషి అయితే తీయలే కదా. అది దాని తప్పు. కేసు పెట్టడం చాలా తప్పు. అది పోనీ ఆఫీసర్లు లేడీ ఆఫీసర్లు పెట్టానా తీపియాలి. తీపిచ్చి ఆమె ఐడి కార్డు చూసి ఆమె ఫేస్ దీంట్లో కలుస్తుందా మ్యాచ్ అవుతుందా లే చూసినాకనన్నా చేస్తే అది తప్పు. మొగోళ్ళు నువ్వు నకాబ్ తీస్తేనేమో దాని తప్పు బట్టి కేసు బుక్ చేయొచ్చు. ఒక ఎంపీ ఆడ మనిషి ఆమె కూడా ఆమె తీసిన తప్పు పడడం కేసు పెట్టడం చాలా తప్పు. అది మేము దాన్ని కూడా ఖండిస్తున్నాం. ఆమె చేసింది కరెక్టే. అది ఎంపీ క్యాండిడేట్ కాబట్టి ఆమెకు హక్కు ఉన్నది కాబట్టి తీసి చూసింది. అదే జెంట్స్ అయి తీసినుంటేనేమో అది దానికి కేసు పెట్టినాం. మేము కూడా వ్యతిరేకిస్తుంటాం. ఇట్లా దొంగ ఓట్లు జరిగినాయని తను కంప్లైంట్ కూడా చేసింది. ఎన్నికల కమిషన్ వాళ్ళకి కూడా కంప్లైంట్ చేసింది. చాలాసార్లు ఫోన్ చేయడానికి కూడా ట్రై చేసింది. ఎన్నికల వాళ్ళు కూడా స్పందించకపోవడం ఎలా చూస్తారు? అది ఎన్నికల కమిషనరు మొత్తం కాంగ్రెస్ ఎంఐఎం ఒక్కటయ్యారు తొత్తులు. ఇక ఎన్నికల కమిషనర్ కూడా సైలెంట్గా ఉండిపోయాడు. ఇప్పుడు అసలు రీపోలింగ్ చేయాలి. అసలు రీపోలింగ్కు ఇంకా డేట్ కూడా ఇవ్వలేదు. ఆమె కొట్లాడతాను ఫైట్ చేస్తుంది ఎట్లకైనా. అది తప్పకుండా కొట్లాడుతుంది. ఆ ఫైట్ ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయినాక కూడా రిజల్ట్ వచ్చినాక కూడా ఆమె ఫైట్ చేస్తూనే ఉంటుంది మాధవీలత గారు. నిజంగా ఆమె పాదయాత్ర చేస్తాను కూడా చెప్తా ఉంది. ఇప్పుడు ఏదైతే సాక్షులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఓట్లు కొన్ని తొలగించారు. వాటి మీద కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని తీయించారని పాదయాత్ర చేస్తా అని చెప్తా ఉంది. దానికి మీరు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? మేము రెడీ, ఆ మెంబర్ తిరగడానికి కూడా రెడీ ఉన్నాము. దొంగ ఓట్లు కాదు. ఒక్క ఓటర్ మన హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ ఒరిజినల్ ఓటు ముస్లిమ్స్ దగ్గర లేనే లేవు. హిందూ మాత్రమే ఒరిజినల్ ఓట్స్ ఉన్నాయి. అన్ని దొంగ ఓట్లే ఉన్నాయి ముస్లిమ్స్ దగ్గర. ఆమె ఎప్పుడైతే పాదయాత్ర డిక్లేర్ చేస్తుందో అప్పుడు ఆ మెంబర్ మేము కలిసి తిరగడానికి మేమైతే తయారుగా ఉంటాం. ఇట్లా ఇప్పుడు చూడొచ్చు. ఇప్పుడు మొన్న కూడా చాలా మంది ఎంఐఎం కార్యకర్తలు ఆమె వెంట పడ్డట్టు కూడా విజువల్స్ కనిపిస్తా ఉన్నాయి. అవన్నీ ఎలా చూస్తారు? కానీ వాళ్ళు భయంతో చేస్తున్నారని చెప్పుకోవచ్చు, లేకుంటే ఏ విధంగా చూడొచ్చు? వాళ్ళు ఈమెను భయపట్టేయాలని చూస్తారు. ఈమె భయపడ్డది, భయపడే మనిషి కాదు. ఆమె ఒక ఓల్డ్ సిటీలో పుట్టిన మనిషి. ఓల్డ్ సిటీ యాకోత్పుర సంతోష్ నగర్లో పుట్టిన మనిషి. ఆమె కూడా ఆమె ఎందుకు భయపడుతుంది? ఏదో మన సిటీ కాకుండా వేరే సిటీలో పుట్టొచ్చింది కాదు. ఆమె కూడా ఇక్కడ పుట్టిన ఆమెనే. ఆమె బలం ఉన్న మనిషే. వీళ్ళు భయపడియంగానే ఆమె భయపడడానికి ఏం అది కాదు. అందుకోసానికి ఆమె ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా ఆమె వెంట మేము ఎప్పటికీ ఎల్లప్పుడూ ఉంటామని మేము చెప్తాం. అంటే ఏమైనా చేంజెస్ కనిపించాయి అంటే ఎన్నికలు జరిగాయి, గతంలో కూడా జరిగాయి, ఇప్పుడు కూడా జరిగాయి. ఏమైనా చేంజెస్ కనిపించాయి? ఎక్కడన్నా మార్పులు వచ్చాయా? మార్పులు వచ్చినాయి. చాలా చేంజెస్ అయింది. ఆ ఎలక్షన్కు ఈ ఎలక్షన్కు చాలా చేంజెస్ అయింది. ఎందుకంటే అప్పటున్న ఎలక్షన్కు ఓవైసీ ఒక్క గల్లీ గల్లీ తిరగకపోతుండే. ఈ మాధవీలత నామినేషన్ వేసినాక ఓవైసీకి భయం చుట్టుకొని గల్లీ గల్లీ వీడికి రాకపోయింది. 40 ఏళ్ళ తర్వాత ఈ గల్లీకి వచ్చిండు ఓవైసీ. ఆ భయం అనేది పరిశాన్ అయిపోయాడు. ఒక పులి వచ్చిందని పిల్లి భయపడి గల్లీ గల్లీ తిరుగుతున్నది. భయంతోనే హిందువుల గుడికి కూడా పోయింది అనుకోవచ్చా? అది వాస్తవమే. ఆ భయంతోనే హిందువుల గుడికి పోతేనే హిందువులంతా జర ఓట్లు వేస్తారేమో అని హిందువుల గుడికి పోయింది. ఎప్పుడు పోలే. అన్నదమ్ములు ఇద్దరు మన మాత అమ్మవార్లను మన దేవుళ్ళను మస్తు తిట్టిరు కానీ అమ్మవారు చూసుకోవాలి అసలు వాళ్ళను. ఇప్పుడు మాధవీలత వచ్చినాక ఇప్పుడు వాళ్లకు భయం చుట్టుకున్నది. తప్పకుండా మాధవీలత ఏదన్నా వీళ్ళ పరిష్కారం ఎంఐఎం పార్టీది బరోబర్ చేస్తారు. కాదన్న, మీరు ఇంతగానో చెప్తా ఉన్నారు, మరి వాళ్ళు ఏమో చెప్తా ఉన్నారు మాకు హిందువులు ముస్లింలు అందరూ ఒకటే సమానము, అందరిని ఒకే తీరే చూస్తాము ఓఎస్సీ వాళ్ళు అంటా ఉన్నారు.
అందరిని ఒకే విధంగా చూస్తాము, మా ఇంటికి ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి సహాయం చేస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి మీరేమో వ్యత్యాసం ఉందని మీరు చెప్తా ఉన్నారు. అది పబ్లిక్ లో చెప్పింది కాదు, వాళ్ళ వాళ్ళ రక్తంలో ఉంది అది. హిందువులు అల్లా గాని వాళ్ళు పబ్లిక్ లో చెప్తున్నారు, అది వాళ్ళకు ఉన్నది రక్తంలో హిందూ అల్లా గాని. కానీ వాళ్ళు వచ్చి మనతోని మాట్లాడాలంటేనే భయపడతారు. అసొంటిది వాళ్ళు తెలుగుల దగ్గరికి ఎప్పుడు వచ్చిన వాళ్ళు మొన్న ఈ ఎలక్షన్ లో హిందువులను కలుపుకొని పోతున్నారు. ఇంతకు ముందు ఎలక్షన్లలో ఎప్పుడు హిందువులను కలుపుకొని పోలేదు. తనకి హాస్పిటల్ కూడా ఉందంట, ఫ్రీగా వైద్యం చేస్తారు. ఏం ఫ్రీ లేదు. ఆ హాస్పిటల్ పోతే గుండు కొట్టించుకోవాలి, మనం అంతే. గుండు కొట్టించుకోవాలి. కరప్షన్ మొత్తం లావ్ లావ్ లావ్. ఏం హాస్పిటల్ అది? అందులోకి పోతే బతికి మనిషి బయటికి రాడు. మళ్ళా మరి మాధవలత హాస్పిటల్ గురించి కూడా చాలా మంది ట్రోల్ చేశారు కదా, ఆమె దాంట్లో కూడా మొత్తం కమర్షియల్ అని చెప్పి. మాధవిలత హాస్పిటల్ ఇంతవరకు మనకు తెలియదు. మాధవిలత మాకు మొన్న రీసెంట్లీ మాధవిలత మొత్తం స్టోరీ తెలిసింది మాకు. ఆమె హాస్పిటల్ ఏడుంది, ఆమెది ఏముంది ఇంకా మాకు ఏం తెలియదు. ఈ ఓఎస్సీవి మొత్తం ఆస్తులు ఏడున్నాయో తెలుసు మాకు. అది ఓఎస్సీవి. ఈ మాధవిలతది ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మాధవిల హాస్పిటల్ ఏడుంది, ఆమె ఏంది, ఓ లెక్క పెట్టుకోవద్దు ఆస్తులు. కోట్లకు మించిపోయింది ఆస్తులు అయి. ఓఎస్సీ హాస్పిటల్, ఆసరా హాస్పిటల్, ఓఎస్సీ స్కూల్ కింద ఉంది స్కూల్ ఒకటి. వీడికి చూస్తే కనిపిస్తుంది నీకు బిల్డింగ్ పెద్దది, ఓఎస్సీ స్కూల్. ఈడొకటి ఉంది, మళ్ళీ చంద్రాన్ గుట్ట దగ్గర ఒకటి స్కూల్ ఉంది. ఏంది ప్రాపర్టీలు ఎవరివి ఇవి? మన ప్రాపర్టీలు మన పబ్లిక్ పైసానే అది. వీళ్ళేం సంపాదించిరా? వీళ్ళ తాత ముత్తాతలేం కోటీశ్వర్లా? అంతా వేస్ట్ అది. మాధవిలతనే ఓఐసీకి సుక్కలు చూపించే కార్యక్రమం చేస్తారు. ఓట్లు అయితే అయిపోయినాయి, ఇక విన్నింగ్ లూజింగ్ అనే అంతా పక్కన పెడితే మనకి ఏం కావాలి, ఇక్కడ మనకి ఇప్పుడు ఏం కావాలని మీరు ఏం కోరుకుంటా ఉన్నారు? మాకు డెవలప్మెంట్ కావాలి. డెవలప్మెంట్ ఎటువంటి ఇప్పుడు ఎటువంటి డెవలప్మెంట్ లేదు. కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిండు, ఒక్క డెవలప్మెంట్ లేదు ఇక్కడ. వర్షం వస్తే మొత్తం రోడ్ల మీద నీళ్ళు ఆగుతాయి, డ్రైనేజ్లు పొంగిపోలుతాయి, వాటర్ లేదు, డ్రింకింగ్ వాటర్ అస్సలు లేదు. 2 రోజులకు ఒకసారి కూడా రాస్తారు ఇంకా డ్రింకింగ్ వాటర్. చాలా ప్రాబ్లం. వాటర్కి అయితే మరీ ఘోరం అయిపోయింది ఇక్కడ. లేకుంటే ఒకప్పుడు వాటర్ అంటే పుష్కలమైన వాటర్ ఇక్కడ. అసలు డ్రింకింగ్ వాటర్ లేదు, డ్రైనేజ్లు మంచిగా లేవు, రోడ్లు చక్కగా లేవు, ఏది చక్కలేదు, పాలన మంచిగా లేదు. అట్లా ఇప్పుడు కాబట్టి మాకేముంది, ఎవరు గెలిచినా మాకు డెవలప్మెంట్ కావాలి. మొత్తానికి ఇది పరిస్థితి హైదరాబాద్లోనే. నిజంగా చూసుకున్నట్లయితే సరే, ఎంఐఎం గెలిచిన, బీజేపీ గెలిచిన, ఎవరు గెలిచినా కానీ గతంలో ఎటువంటి అభివృద్ధి లేదు. ఇప్పుడైనా అభివృద్ధి చెందుతుందని కోరుకుంటా ఉన్నాము. మరి సరే, మార్పు వచ్చి ప్రజల్లోకి అయితే ఓవైసీ వాళ్ళైతే ప్రజల్లోకి అయితే ఇప్పుడిప్పుడైతే రావడం అయితే జరుగుతూ ఉంది. ఇది ఏదైతే ఉందో ప్రజలకు రావడం ఇంకా ముందు కూడా కంటిన్యూ కావాలని కోరుకుంటా ఉన్నా ప్రజలు. కెమెరామెన్ సుజిత్తో మీ